కడప జిల్లా ఇడుపులపాయలో పంట పొలాల్లో రెయిన్ గన్ల పనితీరునే పరిశీలించారు జగన్. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదన్నారు ఆయన. కరువుతో అల్లాడిపోతున్న అన్నదాతలకి అండగా నిలబడాలని డిమాండ్ చేశారు జగన్. ప్రతిసారి బ్రహ్మసాగర్కి గడపకు వస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాడు. బ్రహ్మసాగర్కి వచ్చి 12 టీఎంసీ నీళ్లు నింపుతానంటాడు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 12 టీఎంసీ నింపిన పరిస్థితులు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో బ్రహ్మసాగర్లో నిండింది 1 టీఎంసీ. నిజంగా ఇంత దారుణంగా రైతులను ప్రతి అడుగులోనూ మోసం చేస్తా పోతా ఉన్నాడు. ఇవాళ రైతులకు రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు ఇవాళ 14% నుంచి 18% అపరాధ వడ్డీలు కడతా ఉన్నారు. ఇవాళ రైతులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు, నీళ్లు లేవు. ఇరిగేషన్ ప్రాజెక్టు కింద వాడాల్సిన శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టును పవర్ జనరేషన్ కోసం ఉపయోగపెట్టి లెఫ్ట్ రైట్ సెంటర్ నీళ్లు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా ఉన్నారు. అడిగే నాతులు లేడు. కొన్ని ఆ నీళ్లు తీసుకున్న నీళ్ళన్నా కనీసం సద్వినియోగం చేస్తా ఉన్నారా అని అంటే అది లేదు. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కిందికి నీళ్లు పులిచింతల ప్రాజెక్టుకు పోవాలంటే పులిచింతల్లో జూన్ 24వ తారీఖున 120 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్కి R&R కోసం మీరు డబ్బులు మాకు కట్టండి, డబ్బులు మీరు కడితే 45 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెబితే జూన్ 24 నుంచి ఇవాళకి ఆగస్టు 24 అంటే 2 నెలలు దాటిపోయింది. ఆ 2 నెలలు దాటిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చివరికి 120 కోట్ల రూపాయలు వాళ్ళకి డబ్బులు కట్టింది లేదు. ఆ 45 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకునేది లేదు.